హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే క్రేయాన్స్. మన దగ్గర క్రేయాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రేయాన్స్ అనేటి డిఫరెంట్ కలర్స్ నార్మల్గా మనకు ఎండకు ఏది కరుగుతుంది. బ్లాక్ ఎండాకాలం అసలు వేసుకోలేము. మనం దాన్ని వేసుకుని బయటికి పోతే అగ్గి లోపల మండుతుంది. అలాంటి బ్లాక్ తొందరగా కరుగుతుంది నాకు తెలుసు. సో ఇక్కడ మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, ఈ మల్టీ కలర్స్లలో ఇప్పుడు ఇవన్నీ నేను ఎండలో పెడితే ఏది తొందరగా మెల్ట్ అవుతుంది, అసలు ఏది మెల్ట్ కాదు. చూద్దాం ఇప్పుడు. ఇదే ఈరోజు వీడియో వచ్చేసి. నాకు తెలిసి అయితే లాస్ట్ వరకు నుండి ఏ కలర్ తొందర మెల్ట్ అవుతుందో మీకు తెలిసినట్టయితే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే నెక్స్ట్ టైం ఏ వీడియో చేయాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్ వల్ల నేను పక్కా మోటివేషన్ అవుతా. దాంతో నేను నెక్స్ట్ వీడియో ఆ వీడియో చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇది గైస్. అలాగే నెక్స్ట్ ఒక 24 hours ఛాలెంజింగ్ ప్లస్ 12 hours ఛాలెంజింగ్, ఒక 2-3 లైవ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నా. సో మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ నీకు ఎన్నో తీయబోతాయి ఇప్పుడు నేను. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి చలో. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లో ఎంత డిగ్రీస్ ఎండ ఉన్నది, ఒక్క నిమిషం. ఓకే, ఇగో 33 degrees ఉంది ఇప్పుడు ఎండ. ఇప్పుడు నేను ప్రజెంట్ వరంగల్, నేను మా ఇంటి దగ్గరనే ఉన్నా. ఇప్పుడు నేను 33 degrees ఉన్నది ఇప్పుడు. సో ఈ ఎండకు మనకు కరగదా, అసలు ఏది కాదా, అసలు ఏ రియాక్షన్ రాదా, అసలు చూద్దాం. మరి చలో వెళ్ళిపోదాం. సో దీన్ని అంతా ఒక సెటప్లోకి సెట్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఎట్లా సెట్ చేసుకుందాం అంటే, ఒక పెద్ద ప్యాడ్ తీసుకుని దానికి ఒక వైట్ పేపర్ మొత్తం ఇట్లా అటాచ్ చేద్దాం. వైట్ పేపర్ అయితే ఏది మనకు మెల్ట్ అయిందో ఈజీగా ఏర్పడుతుంది మనకు. సో ఆ తర్వాత 1 by 1 కలర్స్ అని అటాచ్ చేద్దాం. దాని తర్వాత మనం ఏది మెల్ట్ అవుతుందో అది కిందికి ఇట్లా కారుతూ ఉంటుంది, అది మనకి ఈజీగా అవపడుతుంది. దానికోసం ఇప్పుడు వైట్ పేపరు, ఒక ప్యాడ్ కావాలి, నాకు కొంచెం ప్లాస్టర్ కావాలి ఇప్పుడు నాకు. ఇప్పుడు గాలి వచ్చినప్పుడు ఈ పేపర్ అని ఎగిరిపోకుండా ప్లస్ మనకు స్టేబుల్లో ఉండాలి ప్లాస్టర్ వేసుకుందాం. మన దగ్గర ఇన్ని క్రేయాన్స్ ఉన్నాయి కదా, ఈ క్రేయాన్స్కున్న ఫస్ట్ స్టిక్కర్ తీసేద్దాం. స్టిక్కర్ తీసేసి అటాచ్ చేసుకుందాం మనం. ఓకేనా? నాకు తెలిసి పింక్, ఎల్లో, రెడ్ మెల్ట్ కావచ్చు అనిపిస్తుంది నాకైతే. ఏది మెల్ట్ అవుతుందో ఏది మెల్ట్ కాదో. సో ఇది ఫైనల్లీ మన సెటప్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఏది తొందరగా మెల్ట్ అవుతుందో మెల్ట్ కాదో. ఇలాంటి కామన్ అప్పుడప్పుడు కింద పడుతూనే ఉంటే మళ్ళీ పెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఏదైనా గాలికి మొత్తం అటు ఎగిరిపోకుండా అటు సైడ్ ఇటు సైడ్ కొన్ని రాళ్ళు పెడదాం. సో మన ఇది సెటప్ చూద్దాం. ఎండ మాత్రం బీభత్సం కొడుతుంది. మా టెర్రస్ మీకు వచ్చి నిలబడి ఇప్పుడు నేను చూద్దాం. ఒక 2 hours 2.5 hours ఉంచుదాం. 2 hours మొత్తం మెల్ట్ కావా. 2 hours మాత్రమే ఛాలెంజ్ వాటికి. చూద్దాం 2 hours అయితే కాదు. ఎండ మాత్రం బాగా కొడుతుంది. ఈ 33 degreesకే ఉండలేకపోతాను మనం బయట. ఇంకో 1 month అయితే ఎక్కువ కొడుతాయి ఎండలు. ఇంకా అప్పుడు మనుషులు కరుగుతారు కావచ్చు అప్పుడు. సో ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి పోయిందంటే క్యాప్సికమ్ కర్రీ, టమాటా పచ్చడి, కందగడ్డ. మనం టెర్రస్ మీద పెట్టొచ్చినాం కదా క్రేయాన్స్, ఏది తొందరగా మెల్ట్ అవుతుందో అని చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది, 4 అవుతుంది. మనం 1కి పెట్టినాం పైన. ఇప్పుడు దాదాపు 3 hours అవుతుంది. చూద్దాం ఏది కలరు తొందరగా మెల్ట్ అయింది, ఏది మెల్ట్ కాలేదు ఇంకా.
బ్లూ కలర్ కింద పడ్డది, బ్లాక్ కింద పడ్డది, గ్రీన్ కింద పడ్డది, బ్రౌన్ కింద పడ్డది. ఈ 4 కలర్స్ మాత్రం కింద జారినాయి. మరి అవి ఎట్లున్నాయో ఇప్పుడు మనం చేతితో టచ్ చేసి చూద్దాం ఒకసారి. మిగతా కలర్ కూడా ఒకసారి టచ్ చేసి చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. మన టెర్రస్ మీద పెట్టి దాదాపు 3 అవర్స్ అవుతుంది. 3 అవర్స్ వచ్చే వరకు ఈ 4 కలర్స్ మాత్రమే కింద జారినాయి. చూద్దాం మరి ఒకసారి టచ్ చేసి చూద్దాం అది మొత్తం మెల్ట్ అయినాయా లేదా ఉట్టిగా కింద పడ్డాయా అని చెప్పేసి. ఫస్ట్ కింద పడ్డ బ్లూ కలర్ ఇది మెల్ట్ అయింది, చూసి కదా బ్లూ తట్టుకోలేకపోయింది. నెక్స్ట్ రెడ్ గట్టిగానే ఉన్నది, రెడ్ స్ట్రాంగ్. నెక్స్ట్ ఆరెంజ్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నది. లైట్ పింక్ ఘోరంగా స్ట్రాంగ్ ఉన్నది. పింక్ ఘోరంగా గట్టిగా ఉన్నది అసలు. ఇగో స్కై బ్లూ కలర్ గింత మాత్రం ఏం కాలే అసలు. వీటి కలర్ అయితే వేడి కూడా కాలే అసలు. చూసినా గ్రీన్ కలర్ ఇప్పుడు ఏం కాలే. ఓ బ్లాక్ ఓహో మొత్తం చుత్తు అయింది బ్లాక్. ఘోరంగా వేడి ఉన్నది. పిండి నిజంగా బ్లాక్ అయినా తట్టుకో ఎండకు, అది తెలుసు మనకు. నెక్స్ట్ ఎల్లో ఏం కాలే. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇగో నియాన్ ఎల్లో, దీనికి కూడా ఏం కాలే అసలు. స్ట్రాంగ్ ఉన్నది. ఇంకా డార్క్ బ్లూ కలర్ లైట్గా కొంచెం మెల్ట్ అయ్యింది, లైట్గా బాగా ఏం కాలేదు, లైట్ అయింది. బ్లూ కలర్ మాత్రం టిక్ బ్లూ కలర్ మాత్రం ఫుల్ అయిపోయింది. అది గ్రీన్ కలర్ ఇప్పుడు కింద జారిందంటే గ్రీన్ కలర్ పని అయిపోయినట్టే కూడా. కొంచెం ఇది కూడా మేబీ లైట్, బాగా మెల్ట్ కాలేదు, కొంచెం అయింది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బ్రౌన్ కలర్. సేమ్ కొంచెం బాగా ఏం కాలేదు. ఇట్లా బాగా అయింది ఏంటంటే బ్లాక్, బ్లూ, లైట్ బ్లూ, బ్రౌన్ ఇవన్నీ బాగా కొంచెం ఎఫెక్ట్ పడ్డాయి. అసలు మిగతా వాటికి అసలు ఏం కాలేదు, బిల్కుల్ ఉన్నాయి. ఎట్లున్నాయి అట్నే ఉన్నాయి, పోయి అమ్ముకోవచ్చు షాప్లో, సేమ్ అట్లున్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థం, మనం ఎండకాల గిసుని కలర్ బట్టలు వేసుకోవాలి. బ్లాక్, బ్లూ, లైట్ బ్లూ, బ్రౌన్ కలర్ వేసుకోవద్దు. సో మనం అనుకున్నట్టే బ్లాక్, బ్లూ కలరు, లైట్ బ్లూ కలరు, బ్రౌన్ కలర్ వీటి బాగా ఎఫెక్ట్ పడ్డది. మిగతా వాటి మీద అసలు గింత కూడా ఏం కాలేదు, అసలు ఎట్లనో అట్నే ఉన్నాయి. ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.